మనము వృత్తము, అర్ధవృత్తము గురించిన డిస్కషన్ ఇంతకు ముందు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆ వృత్తానికి సంబంధించిన మరొక కాన్సెప్ట్ సెక్టార్ గురించి డిస్కస్ చేద్దాం. సో సెక్టార్ గురించి ఇంతకుముందు మనం బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాను, చూడండి మీకు. ఓకే, సెక్టార్ చూడండి, ఇది వృత్తము యొక్క కొంత భాగం. వృత్తము యొక్క కొంత భాగం అంటే వృత్త వైశాల్యములో భాగము కాదండి. వృత్తం అంటే కేవలము ఆ పైన గీసిన వృత్త పరిధి వక్రము, ఆ వక్రములో కొంత భాగమును చాపము అంటారు. ఆ చాపమును వృత్త కేంద్రానికి కలపగా ఏర్పడిన పటమును వృత్తము యొక్క సెక్టార్ అంటారు. చూద్దాం. ఇది ఒక వృత్తము. ఈ వృత్తం మీద చూడండి, క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిలు రెండు బిందువులు. వృత్తం మీద అనంతమైన బిందువులు ఉంటాయి కదండి. ఆ అనంతమైన బిందువులలో క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిలు రెండు బిందువులు. ఈ క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి అనే రెండు బిందువులు ఆ వృత్త వక్రమును రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఒక భాగమేమో ఏ నుండి బికి, మరొక భాగము కూడా ఏ నుండి బికి. చూడండి, ఈ రెడ్ కలర్లో గీసిన ఈ భాగం ఏదైతే ఉందో దీనిని వృత్తం యొక్క చాపము అంటారు. ఈ చాపము యొక్క చివరలను అంటే ఏ కామా బి బిందువులను వృత్త కేంద్రమునకు కలపగా ఏర్పడిన పటమును వృత్తము యొక్క సెక్టార్ అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఇక ఈ షేడ్ చేయబడిన ప్రాంతమును సెక్టార్ వైశాల్యము అంటారు. వృత్తము యొక్క సెక్టార్ వైశాల్యము అంటారు షేడ్ చేయబడిన ప్రాంతమును. చూడండి, సెక్టార్ అంటే వేటి చేత ఏర్పడిందో, ఇది వృత్త వ్యాసార్థానికి సమానము, ఇది కూడా వ్యాసార్థానికి సమానము. ఇది ఏబి అంటే చాపము యొక్క పొడవు, అంటే వృత్తము యొక్క వ్యాసార్థాల చేత మరియు వృత్త చాపము చేత ఏర్పడిన పటమును సెక్టార్ అంటారు. ఓకే, వృత్తచాపము మరియు వ్యాసార్థముల చేత ఏర్పడిన పటం. వృత్తచాపము మరియు వ్యాసార్థముల చేత ఏర్పడిన పటము. సెక్టార్నే త్రిజ్యాంతరము అని కూడా అంటారు. ఈ సెక్టార్నే త్రిజ్యాంతరము అని కూడా అంటారండి. ఇక సెక్టార్ కోణము. సెక్టార్ కోణం అంటే పటములో ఇక్కడ రెడ్ కలర్తో రాస్తున్నాను చూడండి.
టీటా అని. ఆ టీటానే సెక్టార్ కోణం అంటారు. దానిని నిర్వచించాలి అంటే వృత్తం యొక్క చాపము వృత్త కేంద్రము వద్ద చేయు కోణమునే సెక్టార్ కోణము అంటారు. అయితే గమనించండి మిత్రులారా, చాలా చోట్ల మనము కొన్ని రకాల పదాలు వింటూ ఉంటాం. ఒక సరళ రేఖ లేదా ఒక రేఖాఖండము ఒక బిందువు వద్ద చేయు కోణము అంటారు. ఒక రేఖాఖండము ఒక బిందువు వద్ద చేయు కోణము అంటే అర్థమేమిటి అంటే, ఇప్పుడు ఈ పెన్ను ఒక రేఖాఖండం అండి. ఇక్కడ ఒక బిందువు ఉందండి. ఈ పెన్ అనేది ఈ బిందువు వద్ద చేయు కోణము ఎంతనో తెలుసుకోవాలి అంటే ఈ పెన్ను యొక్క చివర బిందువులను, ఈ రెండు బిందువులను ఇక్కడ ఏదైతే బిందువు వద్ద చేయు కోణం అంటున్నారో ఈ చివరలని ఆ బిందువుకి కలపాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ ఏర్పడిన కోణమును ఈ రేఖాఖండము ఆ బిందువు వద్ద చేసే కోణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక త్రిభుజం వేశాను. బీసీ అనేది ఒక రేఖాఖండము. ఈ రేఖాఖండమునకు చివరి బిందువులు బి కామా సిలు. ఆ రెండు చివర బిందువులను తీసుకువెళ్ళి ఏ అనే బిందువునకు కలిపితే ఏర్పడిన కోణమును బీసీ రేఖాఖండము ఏ అనే బిందువు వద్ద చేయు కోణము అంటారు. ఓకే, అదేవిధంగా వృత్తము యొక్క చాపము వృత్త కేంద్రము వద్ద చేయు కోణమును సెక్టార్ కోణము అంటారు, లేదా సెక్టార్లో ఉన్న కోణమును సెక్టార్ కోణం అంటారు. అంటే మనం పటములో చూపిన విధంగా రెండు వ్యాసార్థాల మధ్య కోణమును, ఆ వ్యాసార్థాలు ఎక్కడ ఎందుకు గీయబడ్డాయి? కేంద్రమును తీసుకెళ్లి సెక్టార్ చివరి బిందువులకు కలపాల్సి వచ్చింది. అప్పుడు ఒక కోణం ఏర్పడింది. ఆ కోణమునే సెక్టార్ కోణం అంటారు. ఓకే, చూడండి, సింపుల్గా చెప్పాలంటే వృత్తము యొక్క చాపము వృత్త కేంద్రము వద్ద చేయు కోణమును సెక్టార్ కోణము అంటారు. ఓకే, చూడండి, ఇది వృత్తము. ఇక్కడ పి కామా క్యూ రెండు బిందువులు. ఈ పి కామా క్యూల వరకు ఉన్న వక్రమును, వృత్త భాగమును కేంద్రం అంటారు. ఆ రెండు బిందువులను కేంద్రానికి కలపగా ఏర్పడిన కోణమును సెక్టార్ కోణము అంటారు. థీటాని చాపము కేంద్రం వద్ద చేసే కోణం అంటారు. దానినే సెక్టార్ కోణం అంటారు. ఈ పటములో థీటా అనేది సెక్టార్ కోణమును సూచిస్తుంది. ఓకేనా, వెరీ సింపుల్ అండి. ఇక పి కామా క్యూలు రెండు బిందువులైతే పి నుంచి క్యూ వరకు వృత్తము పరిధి వెంబడి గల దూరమును చాపము పొడవు అంటారు. ఓకే, చాపము పొడవు లేదా
చాపరేఖ పొడవు. చూడండి, వృత్తంపై ఏ కామా బీలు 2 బిందువులు, ఏ కామా బి అనే 2 బిందువులు వృత్త పరిధిని 2 భాగాలుగా విడగొట్టుతాయి. అప్పుడు ఏ నుండి బికి వృత్త పరిధి వెంబడి గల దూరమును ఏబి చాపరేఖ పొడవు అంటారు. గల దూరాన్ని ఏబి చాపరేఖ పొడవు అంటారు. సాధారణంగా దీనిని ఎల్తో సూచిస్తారు. ఈ రెడ్ కలర్లో ఉన్న దానిని చాపరేఖ పొడవు అంటారండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు చాపరేఖ పొడవు. ఓకే, ఈ రెండేమో వ్యాసార్థాలు, ఇదేమో సెక్టార్ కోణం. గమనించండి, ఈ ఏ కామా బి బిందువుని అంటే వాటి మధ్య దూరాన్ని పెంచుతూ ఉన్న కొలది కోణము టీటా కూడా పెరుగుతూ ఉంది. అలాగే పెంచుతూ వెళ్తూ ఉంటే టీటా విలువ పెరుగుతూ ఉంది. అంటే ఏ బిందువుని అలాగే తిప్పుతూ బి బిందువును కలిసేటట్టుగా, బి బిందువుతో ఏకీభవించేటట్టుగా తీసుకొస్తే చాపరేఖ పొడవు వృత్త పరిధిని సూచిస్తుంది. ఇప్పుడండి, ఏ బిందువుని ఈ డైరెక్షన్లో తిప్పుకుంటూ బి బిందువును ఏకీభవించేటట్లు తీసుకొస్తే కోణము పెరుగుతుంది, చాపరేఖ పొడవు కూడా పెరుగుతూ ఉంటుంది. పెరిగి చివరికి ఎప్పుడైతే ఏ బిందువు బి బిందువుని చేరుకుంటుందో అప్పుడు చాపరేఖ పొడవు వృత్త పరిధికి సమానమవుతుంది. ఎప్పుడైతే చాపరేఖ పొడవు వృత్త పరిధికి సమానమవుతుందో సెక్టార్ కోణం ఎంత అవుతుందండి? 360 డిగ్రీస్ అవుతుంది. అంటే కోణము 360 డిగ్రీస్ ఉంటే చాపము పొడవు 2πrకి సమానం అవుతుంది. మరి కోణము టీటా ఉంటే చాపరేఖ పొడవు ఎంత ఉంటుంది? ఓకే, వృత్త వ్యాసార్థము ఆర్ మరియు సెక్టార్ కోణము టీటా అయితే నెంబర్ 1 చాపరేఖ పొడవు. అంటే టీటా కోణము ఉన్నప్పుడు, అంటే 360 డిగ్రీస్ ఉంటే 2πr, టీటా కోణము ఉంటే అది టీటా బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr అవుతుంది. ఓకే, దీనినే 2πకి 360కి క్యాన్సిల్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టీటా అని కూడా చెప్పచ్చు. 2π అంటే 180 డిగ్రీస్కి సమానం అండి. పై రేడియన్లు అంటే 180 డిగ్రీస్ అవుతుంది. 2π రేడియన్లు అంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టీటా అని కూడా చెప్పొచ్చు అండి డైరెక్ట్గా. సెక్టార్ చుట్టుకొలత
సెక్టార్ చుట్టుకొలత ఏమవుతుందో చూడండి. సెక్టార్ చుట్టుకొలత అంటే మొత్తము ఈ రెడ్ కలర్లో చూపించిన ప్రాంతము. రెడ్ కలర్లో చూపించిన ప్రాంతం అంటే సెక్టార్ చుట్టుకొలతకు ఒకటేమో వ్యాసార్థము, మరొకటేమో వ్యాసార్థము, ఇంకొకటేమో చాపము. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఆర్ ప్లస్ ఎల్, దీనిని ఎల్ ప్లస్ 2r అనొచ్చు. సో ఇది సెక్టార్ చుట్టుకొలత. ఇక సెక్టార్ వైశాల్యము అంటే ఈ పటములో షేడ్ చేయబడిన ప్రాంతము. చూడండి, వృత్త వైశాల్యములో కొంత భాగము సెక్టార్ వైశాల్యం అంటే మొత్తము వృత్తానికి సెక్టార్ కోణము 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఉన్నప్పుడు వైశాల్యం πr². మరి కోణము టీటా ఉంటే దాని యొక్క వైశాల్యము ఎంత? కోణము టీటా ఉంటే దాన్ని సెక్టార్ అంటున్నాం. కోణం 360 డిగ్రీస్ ఉంటే దాన్ని మొత్తం వృత్తం అంటున్నాం. ఇంతకుముందే దాన్ని తిప్పాం కదండి. అప్పుడు సెక్టార్ వైశాల్యము θ/360 డిగ్రీస్ ఇంటూ πr². దీనినే పై అంటే 180 డిగ్రీస్ రాయొచ్చండి. పై అంటే 180 డిగ్రీస్ రాయొచ్చు. కింద 360 ఉంది కాబట్టి 180/360 అంటే 2 అవుతుంది. θ/2 ఇంటూ r² అనొచ్చు. దీనినే ఇంకా హాఫ్ ఇంటూ rθ ఇంటూ r అనొచ్చు. దీనినే ఇంకా హాఫ్ LR అనొచ్చు. ఎందుకంటే చాపరేఖ పొడవు L = rθ కాబట్టి. ఓకేనా? ఇది కూడా సెక్టార్ వైశాల్యాన్ని సూచిస్తుంది. కోణము పదాలలో చెప్పాలంటేనేమో 360 θ/360 డిగ్రీస్ ఇంటూ πr². చాపరేఖ పొడవు మరియు వ్యాసార్థము పదాలలో చెప్పాలంటే ఇది హాఫ్ LR అవుతుంది. చూడండి, ఇక వీటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. ఒక వృత్త వ్యాసార్థము 14 సెంటీమీటర్లు ఇచ్చారు. చాపరేఖ కేంద్రము వద్ద చేసే కోణము 90 డిగ్రీలు అన్నారు. అయితే ఆ చాపరేఖ పొడవు ఎంత అంటున్నారు. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇది ఒక వృత్తం అండి. ఇక్కడ ఈ విధంగా చాపరేఖ ఉంది. ఓకేనా? ఇది చాపరేఖ అండి. చాపరేఖ కేంద్రం వద్ద చేసే కోణం 90 డిగ్రీలు. ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము. ఈ చాపరేఖ పొడవు ఎంత అంటున్నారు. ఓకే, చూడండి, వ్యాసార్థమేమో 14 సెంటీమీటర్లు, టీటా ఏమో 90 డిగ్రీస్. అయితే కనుక్కోవాల్సింది L = ఎంత అని. ఓకే, L = θ/360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఎంత వస్తుందండి? టీటా అంటే 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ 2 ఇంటూ 22/7 ఇంటూ వ్యాసార్థం 14 ఇచ్చారు. ఇది 4 2 2 2 11 7 2 వచ్చింది 22 సెంటీమీటర్లు. ఓకే, ఇదండి సింపుల్గా చాపరేఖ పొడవు కనుక్కోవడం.
ఏమిచ్చారో చూడండి. దీని యొక్క వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చారు. చాపరేఖ కేంద్రము వద్ద చేసే కోణము 120 డిగ్రీలు అని ఇవ్వబడింది. అయితే సెక్టార్ వైశాల్యం ఎంత అంటున్నారు. గమనించండి మిత్రులారా, ఇక్కడ ఇదేమో వృత్తము, ఇక్కడ కేంద్రం ఉంది, ఇదేమో చాపరేఖ అవుతుంది. చాపరేఖ కేంద్రం వద్ద చేసే కోణము ఇవ్వడం జరిగింది 120 డిగ్రీస్ అని. మరి ఏం కనుక్కోమంటున్నారండి? దీని యొక్క వైశాల్యం. వైశాల్యం అంటే ఇక్కడ షేడ్ చేసిన ప్రాంతము. ఈ సెక్టార్ వైశాల్యం కనుక్కోవడానికి ఏమేమి ఇచ్చారో చూడండి. R is equals to 21 సెంటీమీటర్స్, θ is equals to 120 degrees. సెక్టార్ వైశాల్యం A is equals to θ by 360 degrees into pi r square. సింపుల్. ఇందులో ఇచ్చినవన్నీ ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 120 degrees by 360 degrees, 22/7, వ్యాసార్థం 14 ఇవ్వబడింది. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. 120తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3, 7తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2, ఏమొస్తుందండి? 44 ఇంటూ 14, 56, 616/3. సారీ, ఇక్కడ వ్యాసార్థం తప్పుగా తీసుకున్నాం చూడండి. వ్యాసార్థము యాక్చువల్గా 21 సెంటీమీటర్లు ఇచ్చారు. చూడండి, సెక్టార్ వైశాల్యం A is equals to θ by 360 degrees into pi r square. θ అంటే 120 degrees, ఇది 360 degrees, 22/7 ఇంటూ 21 ఇంటూ 21. వ్యాసార్థం 21 ఇచ్చారండి. 7 3 21, 123s, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. వచ్చింది ఏంటండి? 21 2 42, 4 మిగిలిపోతుంది. 21 2 42 ప్లస్ 4 అంటే 46 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది వైశాల్యం. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఇచ్చిన విలువలు అక్కడ ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నారో చూడండి. ఒక వృత్తము యొక్క సెక్టార్ వైశాల్యము, వృత్త వైశాల్యంలో కొంత భాగము కదండి, అదెంతట అంటే 3/5వ వంతు ఉంటుందట వృత్త వైశాల్యంలో. అయితే సెక్టార్ కోణం ఎంత అంటున్నారు. కొంచెం ఆలోచిస్తే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇది కేంద్రము, ఇప్పుడు ఇదేమో సెక్టార్ అండి. ఇదంతా సెక్టార్ వైశాల్యము. ఇక్కడ సెక్టార్ కోణం ఉంది θ తీసుకుందాం. సెక్టార్ వైశాల్యము 2 సూత్రాలు ఉన్నాయి మనకి. ఒకటేమో ½ LR, ఇంకొకటేమో θ by 360 degrees into pi r square. అక్కడ θ అనేది సెక్టార్ కోణాన్ని సూచిస్తుంది. మరి ఈ సెక్టార్ కోణము పదాలలో ఉన్న వైశాల్యాన్ని వాడుదాం.
ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది చూడండి. ఏమన్నారంటే సెక్టార్ వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు 3/5 ఇంటూ వృత్త వైశాల్యం. సెక్టార్ వైశాల్యము θ/360 degrees ఇంటూ πr². ఇక్కడ 3/5 ఇంటూ πr². ఇదండి సింపుల్. ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, వెతుక్కోండి. సెక్టార్ వైశాల్యము వృత్త వైశాల్యములో 3/5వ వంతు అన్నాడు. మొత్తము వృత్త వైశాల్యానికి 3/5ను గుణిస్తే సరిపోతుంది, సెక్టార్ వైశాల్యం వస్తుంది. ఇక్కడ ఏం కావాలన్నారండి? టీటా కావాలన్నారు. టీటా వచ్చేసి 3/5 ఇంటూ 360 degrees. 5 72, 3 21 ప్లస్ 3 6 216 డిగ్రీలు ఉంటుంది. ఇది సెక్టార్ యొక్క కోణము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సెక్టార్ యొక్క వైశాల్యము వృత్త వైశాల్యములో ఎన్నవ వంతు ఉంటుంది అంటున్నాడు. అంటే సెక్టార్ వైశాల్యము బై వృత్త వైశాల్యం మొత్తములో ఇది ఎన్నవ వంతు ఉంటుంది అంటున్నాడు. మొత్తం వైశాల్యము 360 డిగ్రీస్కి కదండి, సెక్టార్ వైశాల్యము 60 డిగ్రీస్కి కదా. మరి 360 డిగ్రీలలో 60 డిగ్రీలు ఎన్నవ భాగం అండి? 6వ భాగం, 1/6 పార్ట్. ఓకే, చూడండి. మొత్తము వైశాల్యానికి 360 డిగ్రీస్, సెక్టార్ వైశాల్యానికి 60 డిగ్రీస్. ఓకే, అప్పుడు మన ఆన్సర్ 60 డిగ్రీస్. అంటే 360 డిగ్రీలో 60 డిగ్రీస్ ఎన్నవ భాగము అంటున్నాడు. అంటే 1/6. అంటే వృత్త వైశాల్యములో సెక్టార్ వైశాల్యము 6వ వంతు ఉంటుంది. అంటే లాస్ట్కి ఏం రాయొచ్చు అంటే సెక్టార్ వైశాల్యము is equals to 1/6 ఇంటూ వృత్త వైశాల్యము. ఓకేనా? ఇదండి ఫైనల్గా మనం కంక్లూడ్ చేసేది. లేదు, ఈ మొత్తం వైశాల్యములో ఇలా లెక్క కట్టడం నాకు రాలేదు సార్, అప్పుడు నేనేం చేయాలి అంటే, ఓకే చూడండి, సెక్టార్ వైశాల్యము is equals to θ/360 degrees into πr² కదా. అంటే 60 degrees by 360 degrees నేను πr² ప్లేస్లో వృత్త వైశాల్యము అని రాస్తున్నాను. రాయొచ్చు కదండి. πr² అంటే వృత్త వైశాల్యమే కాబట్టి దాని స్థానంలో వృత్త వైశాల్యం అని రాశాను. ఇది 1/6 ఇంటూ వృత్త వైశాల్యము అవుతుంది. ఓకే, సెక్టార్ వైశాల్యం అనేది వృత్త వైశాల్యములో 6వ వంతు ఉంటుంది. లేదా సెక్టార్ వైశాల్యానికి 6 రెట్లు చేస్తే వృత్త వైశాల్యము వస్తుంది అని అర్థం. అది డైరెక్ట్గా కోణమును గమనించి చెప్పొచ్చు. ఒకవేళ సెక్టార్ కోణము 90 డిగ్రీలు ఉంటే మొత్తము కోణము వృత్తములో 360 డిగ్రీస్ కదండి. సెక్టార్ కోణము 90 డిగ్రీలు ఉంటే దాని వైశాల్యము వృత్త వైశాల్యములో ఎన్నవ వంతు ఉంటుంది అంటే 90 degrees by 360 degrees 1/4, 1/4వ వంతు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారో చూడండి. సెక్టార్ కోణం ఇవ్వకుండా సెక్టార్ వ్యాసార్థం ఇచ్చారు, దాని యొక్క చాపరేఖ పొడవు ఇచ్చారు.
వ్యాసార్థము మరియు చాపరేఖ పొడవు ఇచ్చి దాని యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం ఎంత అన్నారు. ఇది వృత్తము. వృత్త వ్యాసార్థమే సెక్టార్ వ్యాసార్థం కదండి. ఇది 12 ఇచ్చారు, 6 విలువ. ఇక్కడ కూడా 6 కాబట్టి ఇది కూడా 12 అవుతుంది. కాకపోతే ఏ నుండి బికి ఇది చాపము పొడవును సూచిస్తుంది. L = 9 అవుతుంది. అయితే సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు. వెరీ ఈజీ, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. R = 12 సెంటీమీటర్, L = 9 సెంటీమీటర్. చుట్టుకొలత L + 2R. 9 + 2 × 12, 24 + 9 33 సెంటీమీటర్. ఇది చుట్టుకొలతని సూచిస్తుంది. అదేవిధంగా వైశాల్యము LR పదాలలో, ఎందుకంటే మనకి ఇక్కడ L ఇవ్వడం జరిగింది, R ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతకు ముందు వరకు మనము సెక్టార్ వైశాల్యము సూత్రము టీటా పదాలలో వాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ సెక్టార్ కోణం ఇచ్చారు కాబట్టి. ఇక్కడ సెక్టార్ కోణము ఇవ్వకుండా చాపరేఖ పొడవు మరియు వ్యాసార్థం ఇచ్చారు. అందుకని అదే పదాలలో ఉన్న వైశాల్యం సూత్రం వాడుతున్నాం. హాఫ్ LR అంటే హాఫ్ ఇంటూ L ఏమో 9 అవుతుంది, R ఏమో 12 అవుతుంది. 2 Rలు. ఇది 54 చదరపు సెంటీమీటర్లు అవుతుందండి ఆన్సర్. ఈజీ క్వశ్చన్. గమనించండి మిత్రులారా, ఇక్కడ ఫైనల్గా అడిగింది సెక్టార్ చుట్టుకొలత. సెక్టార్ చుట్టుకొలత కనుక్కోవాలి అంటే మనకు L తెలిసి ఉండాలి, R తెలిసి ఉండాలి. సెక్టార్ యొక్క చుట్టుకొలత అంటే 2 వ్యాసార్థాలు ఉంటాయి, ఒకటి చాపరేఖ పొడవు ఉంటుంది. చాపరేఖ పొడవు తెలిస్తే తప్ప సెక్టార్ చుట్టుకొలతని కనుక్కోలేము. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటో చూడండి. వ్యాసార్థం అయితే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది 14 సెంటీమీటర్లని. ఆ తర్వాత సెక్టార్ వైశాల్యం ఇచ్చారు చూడండి 154 చదరపు సెంటీమీటర్లు అని. మనకు చుట్టుకొలత కనుక్కోవాలి అంటే తెలియాల్సింది చాపరేఖ పొడవు L విలువ తెలియకపోతే చుట్టుకొలత కనుక్కొనుట అసాధ్యం. అందుకని దాని యొక్క వైశాల్యము నుండి Lని కనుక్కునే ప్రయత్నం చేయండి. వైశాల్యము L పదాలలో హాఫ్ LR = 154. హాఫ్ ఇంటూ L ఇంటూ R అంటే 14 = 154. 2 ఎక్కం 2 ఏడులు 7 22 అంటే L = 22 సెంటీమీటర్లని తెలిసింది. ఓకేనా. ఇక చుట్టుకొలత కనుక్కోవడం చాలా ఈజీ. వైశాల్యాన్ని ఉపయోగించుకొని వ్యాసార్థాన్ని ప్రతిక్షేపించి చాపరేఖ పొడవు తీసుకొచ్చాం. చుట్టుకొలత సూత్రం ఏమవుతుందండి. L + 2R అవుతుంది. L అంటే 22, 2R అంటే 2 × 14, 22 + 28. ఇది ఎంత అవుతుందండి. 50 సెంటీమీటర్లు. చుట్టుకొలత కాబట్టి ఇచ్చిన ప్రమాణాలే ఉంటాయి. అంటే వ్యాసార్థానికి ఉండే ప్రమాణాలే చుట్టుకొలత ప్రమాణాలుగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ ఆల్రెడీ చూసాం. కాకపోతే ఈ 75 degrees కోణంతో ఒక్కసారి చేద్దాం అంతే. θ = 75 degrees.
ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్. టీటా తెలిసినప్పుడు, ఆర్ తెలిసినప్పుడు సెక్టార్ వైశాల్యం సూత్రం. theta by 360 degrees into pi r square. 75 degrees by 360 degrees into 22 by 7 into 7 into 7. ఓకే, చూడండి 75తో క్యాన్సిల్ చేస్తే ఒక 7 ఇక్కడ పోతుంది. 5 15s, 5 7s 30, 5 7s 35, ఒకటి మిగిలితే 5 2s. ఓకే, ఇక్కడ నో మోర్ క్యాన్సిలేషను, డిగ్రీ క్యాన్సిల్ అయిపోతుంది. అఫ్ కోర్స్ 2 36, 2 11. వచ్చేది ఏంటండి? 3 5, 3 12. 55 ఇంటూ 7, 7 5 35 ప్లస్ 7 5 35. 385 by 12 అండి. 12 3s 36. 36 అంటే 2 మిగులుతుంది. 12 2s 24, 1 మిగులుతుంది. 0. దాన్ని 100 చేయొచ్చు. 8 చదరపు సెంటీమీటర్లు. ఇది సెక్టార్ వైశాల్యం అవుతుంది సుమారుగా. ఓకే, అదే ఫార్ములా నుండి ఇంకొక ప్రాబ్లం ఎక్స్ట్రా. ఇదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 35 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు కలిగిన ఒక షెడ్. అంటే పొడవు వెడల్పులు ఇచ్చారు అంటే ఆ షెడ్ దీర్ఘచతురస్రాకారంలో ఉంది అని అర్థమవుతుంది. అలాంటి షెడ్కి, అంటే షెడ్ అంతా అంటే అది ఎక్కడుందండి? ఒక పచ్చిక మైదానంలో ఉంది. అలాంటి షెడ్కి ఒక మూలన 28 మీటర్ల పొడవు గల ఒక తాడుతో ఆవును కట్టివేసిన ఆ ఆవు మేయగలిగిన పచ్చిక ఉన్న ప్రదేశ వైశాల్యం ఎంత? ఆ ఆవు మేయగలిగిన పచ్చిక ఉన్న ప్రదేశ వైశాల్యం ఎంత? ఓకే, చూడండి, ఒక దీర్ఘచతురస్రాకార షెడ్ పచ్చిక మైదానములో ఉంది అన్నారు. దాని డైమెన్షన్స్ 35 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు. చూద్దామండి. డయాగ్రామ్ వేసుకోగలిగినప్పుడు మీకు ప్రాబ్లం చేయడం సులువు అవుతుంది. ఇది ఒక షెడ్. ఓకేనా? దీని యొక్క పొడవు వెడల్పులు ఏంటండి? 35 30. ఇక్కడ 35 మీటర్లు, ఇక్కడ 30 మీటర్లు. ఇవి పొడవు వెడల్పులు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే 28 మీటర్ల పొడవు గల తాడుతో, అంటే ఈ వెడల్పు ఈ మూలన చూడండి, నేను ఈ రెడ్ కలర్తో మార్క్ చేసిన మూలన 28 మీటర్ల పొడవైన తాడుతోటి ఒక ఆవుని కట్టివేస్తున్నాను. 28 మీటర్ల పొడవైన తాడంటే ఆల్మోస్ట్ 30లో ఇంత ఉంటుందండి. ఇక్కడికి వస్తే ఇది 35 కదండి, ఇక్కడ ఉంటుందండి. ఓకేనా?
ఈ 28 మీటర్ల పొడవైన తాడుతో ఆవును కట్టివేస్తే అది షెడ్డు వెలుపల తిరగగలిగిన ప్రదేశము. షెడ్డు వెలుపల అంతా కూడా పచ్చికతో నిండి ఉంది. అంటే ఆవు ఏం చేస్తుందంటే ఆ పచ్చికను తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ఆ ఆవు ఆ పచ్చిక మైదానములో తిరగగలిగిన వైశాల్యం ఎంత? పచ్చిక మైదానములో ఆవు తినిన ప్రదేశ వైశాల్యం ఎంత అని అర్థం. ఓకేనా? చూడండి, ఆవు ఈ 28 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని ఏర్పరుస్తుంది. అంటే అది షెడ్డులో తిరగదా అంటే షెడ్డులో కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ షెడ్డులో పచ్చిక లేని కారణంగా ఆ ప్రదేశ వైశాల్యము మనము కనుక్కోవాల్సిన అవసరము లేదు. ఓకే, చూడండి, ఇదండి మనం కనుక్కోవాల్సిన ప్రదేశ వైశాల్యం. ఇది గ్రీన్ కలర్లో షేడ్ చేసిన ప్రాంతమే ఆ ప్రదేశ వైశాల్యము. డెడ్ ఈజీ అండి ఇది కనుక్కోవడం. ఒక్కసారి వృత్తాన్ని పూర్తి చేయండి. వృత్తాన్ని పూర్తి చేస్తే గ్రీన్ కలర్ షేడెడ్ ప్రాంతము లేనిది ఎంత ఉంది అంటే వృత్తము వైశాల్యములో 4వ వంతు. అంటే మిగతా 3 వంతులు గడ్డితో నిండి ఉంది. ఈ 4వ వంతు షెడ్డు లోపల ఉంది. అంటే వదిలివేయబడిన ప్రాంతము 1 భాగమైతే పచ్చిక ఉన్న ప్రాంతము 3 భాగాలు. అంటే ఇక్కడ వదిలివేయబడిన ప్రాంత వైశాల్యము కనుక్కొని దానికి 3 రెట్లు చేస్తే సరిపోతుంది. లేదు ఇది దీర్ఘచతురస్రము అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉండి తీరాల్సిందే. మరి అది ఎప్పుడైతే 90 డిగ్రీలు అవుతుందో ఈ దీర్ఘచతురస్రములో ఈ శీర్షము వద్ద బాహ్యంగా ఉన్న కోణం ఎంత ఉంటుందండి? ఇది 270 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే మొత్తము కోణము 360 డిగ్రీలు కావాలి కాబట్టి. ఓకేనా? ఇక ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? 28 వ్యాసార్థం కలిగిన వృత్తము మీద ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ అనే ఒక బిందువును తీసుకుంటున్నాను, క్యాపిటల్ బి అనే ఒక బిందువును తీసుకున్నాను. ఏ నుంచి బికి గల ఒక పెద్ద వృత్తచాపము, ఏ నుంచి బికి గల ఒక పెద్ద వృత్తచాపము కేంద్రము వద్ద చేసే కోణము 270 డిగ్రీలు. దానినే మనము సెక్టార్ కోణం అంటాము. ఆ సెక్టార్ కోణము 270 డిగ్రీలు. గ్రీన్ కలర్లో షేడ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఆ సెక్టార్ వైశాల్యం. ఓకేనా? చూడండి, సెక్టార్ వైశాల్యం కనుక్కోవడం చాలా ఈజీ. θ/360 degrees ఇంటూ πr². ఇక్కడ వ్యాసార్థం ఇచ్చారు. వ్యాసార్థము r = 28 మీటర్స్ అండి. 28 మీటర్సేనా? రైట్. 28 మీటర్ల పొడవైన తాడుతో అన్నారు కదా. ఇప్పుడు సెక్టార్ కోణము θ = 270 degrees. వెరీ సింపుల్. సెక్టార్ వైశాల్యం, θ/360 degrees into πr². θ అంటే 270 degrees, 360 degrees, 22/7. r² అంటే 28 into 28. ఓకే,
సున్నాకి 0 పోతుంది, 9 మూళ్ళు 9 నాలుగులు, 4 ఎక్కము 4 7 28, ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 66 ఇంటూ 28 చేయాలి. 3 ఇంటూ 22 చేస్తే 66 వస్తుంది కదా. 66 ఇంటూ 28 చేస్తే 6 8 48, 6 2 12 ప్లస్ 4 16, 168, 8 6 8 14, 6 ప్లస్ 2 8 18, 1848 చదరపు మీటర్ల వైశాల్యమును అక్కడ కట్టివేయబడిన ఆవు మేసే ప్రదేశ వైశాల్యం. ఇంత వైశాల్యములో ఆవు గడ్డిని మేస్తుందండి. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనము తప్పును కూడా వెతకవచ్చును. అది ఎలాగో చూద్దాం. ఒక పచ్చిక మైదానములో 40 మీటర్ల పొడవు 28 మీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార షెడ్ కలదు. ఆ షెడ్కి ఒక మూలన 35 మీటర్ల పొడవు గల త్రాటితో ఒక గేదెను కట్టినా అది మేయగలిగిన గరిష్ట వైశాల్యం ఎంత? ఇక్కడ గరిష్ట అనే పదము లేకపోతే మనము క్వశ్చన్ని తప్పుబట్టే అవకాశం ఉంది. ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గేదె కొంత ప్రాంతము మేసిన తర్వాత దానికి సరిపోనవచ్చు, అక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. అప్పుడు వైశాల్యము కనుక్కోవడానికి ఎంత భాగము తీసుకోవాలనేది అన్డిఫైన్డ్. సో అలాంటి తప్పును వెతకవచ్చు. ఇక్కడ గరిష్ట అనే పదం ఇచ్చారు కాబట్టి చెప్తున్నా నేను. ఓకేనా? ఇవ్వకపోయినా సరే అది మేయగలిగిన ప్రదేశం అంటే అది తిరగగలిగిన ప్రాంత వైశాల్యమేనండి. ఈ గరిష్ట అనే పదము ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, చూడండి, ఇది కూడా ఇంతకు ముందు చేసిన ప్రాబ్లం లాంటిదే, కాకపోతే కొంచెము డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో గమనించుదామండి. ఓకే, ఇది దీర్ఘచతురస్రాకార షెడ్. దీని యొక్క డైమెన్షన్స్ ఏంటి? పొడవేమో 40 మీటర్లు, వెడల్పేమో 28 మీటర్ల, రైట్, వెడల్పు 28 మీటర్లు. ఒక మూలన నేను ఆ మూల ఇక్కడ ఓ అని తీసుకుంటున్నానండి. ఒక మూలన ఎంత పొడవైన తాడుతో? 35 మీటర్ల పొడవైన తాడుతో ఒక గేదెను కట్టివేసిన, 35 మీటర్ల పొడవైన తాడుతో ఒక గేదెను కట్టివేసిన అది ఆ మైదానములో మేయగలిగిన ప్రాంతము యొక్క గరిష్ట వైశాల్యం ఎంత అంటున్నారు. చూడండి, ఇక్కడ 35 మీటర్ల పొడవైన తాడు అంటే దాదాపుగా ఆ తాడు పొడవు ఎంత ఉంటుందండి? ఈ వెడల్పు కంటే ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది? ఇంకా 7 మీటర్లు ఎక్కువ ఉంటుంది. వెడల్పు 28 మీటర్లే కదా, అంత పొడవు ఉంటుందండి. ఇక్కడ 35 మీటర్లు అంటే ఇంతవరకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రాంతము గీస్తున్నాను చూడండి. నేను ఈ గ్రీన్ కలర్లో గీసిన ప్రాంతమంతా కూడా ఆ గేదె తిరిగి మేయగలిగిన వైశాల్యము. ఇక్కడ ఈ షేడ్ చేసిన ప్రాంతమంతా కూడా గేదె మేయగలిగిన వైశాల్యం. ఇక్కడ కూడా ఉంది చూడండి.
ఓకే, ఇదండి గేదె మేయగలిగిన ప్రాంతము. దీని వైశాల్యం ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏ అనే బిందువుని తీసుకుందాం, ఇక్కడ బి అనే బిందువుని తీసుకుందాం, ఇక్కడ సి అనే బిందువుని తీసుకుందాం. మీరు ఏ నుంచి బికి గమనించినట్లయితే ఒక చాపము ఏర్పడుతుంది. ఏ నుంచి సికి కూడా చాపమే అవుతుంది. కానీ ఆ చాపము వృత్త కేంద్రము వద్ద చేసే కోణం ఎంతనో తెలియదు మనకు. కానీ ఇది 90 డిగ్రీలు అవ్వడం వల్ల దీనికి ఇవతల వైపు ఉన్న కోణము ఖచ్చితంగా 270 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఏ నుంచి బికి ఒక సెక్టారు. ఆ తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పడింది. ఇటువైపు 7 ఉంది అంటే ఇటువైపు కూడా 7 అయి ఉంటుంది. అక్కడ సిపిబి అనే మరొక సెక్టార్ ఏర్పడింది. ఆ సెక్టార్కి వ్యాసార్థము 7 మీటర్లు ఉంది. చూడండి, సిపిబి అనే మరొక సెక్టార్ ఏర్పడింది. ఇక్కడేమో ఏబి అనే ఒక సెక్టార్, లేదంటే ఓఏబి అనే సెక్టార్. ఇది ఇక్కడ ఓ అన్నాం కదా, ఓఏబి అనే ఒక సెక్టారు ప్లస్ సిపిబి అనే మరొక సెక్టార్. ఈ ఓఏబి అనే సెక్టార్ కోణం ఎంత? 270 డిగ్రీలు. వ్యాసార్థం ఎంత? 35. ఈ వ్యాసార్థము 35 మీటర్లు. వ్యాసార్థము 35 మీటర్లు, సెక్టార్ కోణం 270 డిగ్రీలు. ఇక చిన్న సిపిబి అనే సెక్టార్ యొక్క వ్యాసార్థం ఎంత? 7 మీటర్లు. తర్వాత దాని యొక్క సెక్టార్ కోణం ఎంత? పి దగ్గర చేసే కోణం ఎంత అండి? సిపిబి పి దగ్గర చేసే కోణము 90 డిగ్రీలు. కాబట్టి ఈ ప్రాంతము 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఓకే, కావలసిన వైశాల్యము = సిపిబి వైశాల్యము పైన ఇలా చాపము గుర్తుతో వేసాము చూడండి, అది సెక్టార్ని సూచిస్తుంది. లేకపోతే రాయండి ఇలా, సిపిబి సెక్టార్ వైశాల్యము ప్లస్ ఓఏబి సెక్టార్ వైశాల్యం. సిపిబి సెక్టార్ వైశాల్యం అంటే కోణము 90 డిగ్రీలు బై 360 డిగ్రీస్ πr². ఇక్కడ కోణము 270 డిగ్రీలు బై 360 డిగ్రీస్ ఇంటూ πr². 1/4 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ వ్యాసార్థం 7. 270ని క్యాన్సిల్ చేస్తే 9 3 9 4 3/4 ఇంటూ 22/7 ఇంటూ 35 ఇంటూ 35. వ్యాసార్థం 35 కాబట్టి వెరీ సింపుల్. 7 7 క్యాన్సిల్డ్, 7 ఎక్కము 7 5లు. ఇక్కడ 2 2 2 11లు, 2 2 2 11లు. 77/2 ప్లస్ 55 ఇంటూ 3 165. 165 ఇంటూ 165 ఇంటూ 35.
5 5 25, 5 6 30, 32, 5 1 5 ప్లస్ 3 8, 3 5 15, 3 6 18 ప్లస్ 1 19, 3 1 3, 1 4. 5775/2 రెండిటిని కూడితే 7 5 12, 8 7 15, 8 5, 2 9 2 6 చదరపు మీటర్లు. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం చేసిందల్లా కనుక్కోవలసిన ప్రాంతమును 2 సెక్టారు వైశాల్యాలుగా విడగొట్టడం జరిగింది. మరి ఆ పైన ఉన్న చిన్న సెక్టార్ యొక్క వ్యాసార్థము 7 మీటర్లు అని ఎలా తెలిసింది అంటే, మనము కట్టిన గేదెకు ఉన్న తాడు పొడవు 35 మీటర్లు, కానీ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 28 మీటర్లే. తాడు 28 మీటర్ల కంటే ఇంకా పెద్దగా ఉంది. ఎంత పెద్ద ఉంది? 35 మీటర్లు, 28 మీటర్లు అంటే 7 మీటర్లు ఎక్కువగా ఉంది. అందుకే పి నుంచి బికి గల దూరాన్ని 7 మీటర్లు అన్నాం. ఆబ్వియస్లీ పి నుంచి సికి కూడా 7 మీటర్లే అవుతుంది. ఎందుకంటే ఆ చిన్నదాన్ని కంప్లీట్ చేస్తే 7 మీటర్ల వ్యాసార్థంతో మనం చుట్టూ తిప్పొచ్చు దాన్ని. ఓకేనా? ఓకేనా? చూడండి, ఇది నిత్య జీవితంలో మనము చూసేదే, కానీ దాని మీద కూడా క్వశ్చన్ ఉంది. ఒక గోడ గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 7 సెంటీమీటర్లు. అది 6 నిమిషాల్లో ప్రయాణించిన ప్రదేశ వైశాల్యం ఎంత అంటున్నారు. చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. మీకు డయాగ్రామ్ వేయడం వస్తే ఇది గోడ గడియారానికి డయల్. సరే, రకరకాలుగా ఉంటాయి. ఏ రకం ఉన్నా సరే చివరికి అందులో ఉండే గంటల స్థానాలు, నిమిషాల స్థానాలన్నీ కూడా వృత్తాకారంలోనే ఉంటాయి. అందువల్ల నేను డయల్ ఏం తీసుకున్నానంటే వృత్తాకారంలో తీసుకున్నాను. గమనించండి మిత్రులారా, ఇక్కడ 12, ఇక్కడ 1, అట్లా వేరు గంటలు ఉంటాయి. సరే, అన్నింటితో మనకు అనవసరం. నిమిషాల ముళ్ళు పొడవు ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 7 సెంటీమీటర్లను ఇవ్వడం జరిగింది. నిమిషాల ముళ్ళు 5 నిమిషాల కాలములో ప్రయాణం చేసిన దూరము 12 నుంచి 1 వరకు వస్తుంది. ఇక 6వ నిమిషములో దానిని దాటి 1 నిమిషం ప్రయాణించాలి. చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1ని దాటి 1 నిమిషము ప్రయాణించాలి. అంటే అది ఇక్కడి వరకు రావాలి. ఓకేనా? చూడండి, మీకు అర్థం కావడం కోసము ఈ వృత్తానికి కలుపుతున్నాను నేను దీన్ని. అయితే 6 నిమిషాల సమయంలో అది ప్రయాణించిన ప్రదేశ వైశాల్యం అడుగుతున్నాడు. అది ప్రయాణించిన దూరం అడగట్లే. అది ప్రయాణించిన దూరం అయితేనేమో ఏ నుండి బికి ప్రయాణించింది అంటాము. ఆ దూరం ఏమవుతుందో చూడండి, ఒక చాపరేఖ పొడవవుతుంది. ఆ చాపరేఖ యొక్క చివరలు ఏ కామా బీలు. ఆ ఏ కామా బీలని కేంద్రానికి కలిపితే ఏర్పడిన పటము పేరు సెక్టార్ అంటాం. ఇప్పుడు ఆ పటం యొక్క ప్రదేశ వైశాల్యం కనుక్కోమంటున్నారు. అంటే సెక్టార్ వైశాల్యం ఎంత అంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి. అయితే ఇచ్చింది ఏమిటి?
కేవలము వ్యాసార్థం ఇచ్చారు. సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలి అంటే చాపరేఖ పొడవు తెలిసినా సరిపోతుంది, లేదా సెక్టార్ కోణం తెలిసినా సరిపోతుంది. చాపరేఖ పొడవు తెలిసినా, సెక్టార్ కోణం తెలిసినా సెక్టార్ వైశాల్యాన్ని కనుక్కోగలము. చాపరేఖ పొడవు తెలిస్తేనేమో 1/2 ఇంటూ LR, సెక్టార్ కోణం తెలిస్తేనేమో θ/360 degrees ఇంటూ πr² లాగా చేస్తూ ఉంటాం. అంతే కదండి. ఇక్కడ మరి వ్యాసార్థం తెలిసింది. ఆ రెండు ఫార్ములాస్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా వ్యాసార్థం అనేది కంపల్సరీ. ఆ వ్యాసార్థం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చాపరేఖ పొడవును కనుక్కోగలరా, సెక్టార్ కోణాన్ని కనుక్కోగలరా చూద్దాం. మనకు గడియారము చుట్టూత నిమిషాల ముళ్ళు ఒక్కసారి ప్రయాణిస్తే 360 డిగ్రీల కోణాన్ని చేస్తుందండి. ఒక భ్రమణము చేస్తే 360 డిగ్రీల కోణం చేస్తుంది. మరి హవర్ స్పేసెస్, గంటల ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉంటాయండి? 12 నుంచి 1కి ఒక స్థానము, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, అలాగే 11 నుంచి 12కి. మొత్తము ఆ గడియారము డయల్ ప్యాడ్ని 12 సమాన భాగాలుగా విభజించడం జరిగింది. గంట వ్యవధి హవర్ స్పేస్ అంటే 12 సమాన భాగాలుగా విభజిస్తే మొత్తం కోణమేమో 360 డిగ్రీలు అయితే ఒక గంటలో నిమిషాల ముళ్ళు 5 నిమిషాలలో నిమిషాల ముళ్ళు 12 నుంచి 1కి వస్తుంది. మొత్తం 12 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగములో ఉండే కోణము 30 డిగ్రీలు అవుతుంది. మరి ప్రతి భాగము మళ్ళీ 5 భాగాలుగా విభజించడం జరిగింది. 12 నుంచి 1కి వచ్చినప్పుడు నిమిషాల ముళ్ళు ఎన్ని నిమిషాలు అవుతున్నాయండి? 5 నిమిషాలు. 12 నుంచి 1కి చేరుకున్నప్పుడు 30 డిగ్రీల కోణం చేస్తే 1 నిమిషంలో ఎంత కోణం చేస్తుంది అంటే 30/5 నిమిషాలు. 30 డిగ్రీలు బై 5 6 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు ఎక్కడైతే కదులుతుందో ఆ కదిలిన ప్రాంతము కోణము 6 డిగ్రీలు అవుతుంది. మరి 6 నిమిషాల్లో అది చేసే కోణం ఎంత అండి? 6 into 6 degrees 36 degrees అవుతుంది. అంటే ఇక్కడ ఒక సెక్టార్ ఏర్పడింది. ఇదంతా మీకు అరిథమెటిక్లో గడియారం అనే చాప్టర్లో వస్తుంది కదండి. 6 నిమిషాల్లో 6 నిమిషాల సెక్టార్ కోణము 1 నిమిషానికైతే 6 డిగ్రీలు కాబట్టి 6 నిమిషాల సెక్టార్ కోణం 36 డిగ్రీలు. ఇది టీటా అండి. ఆల్రెడీ వ్యాసార్థము 7 సెంటీమీటర్లని ఇవ్వడం జరిగిందండి. అయితే సెక్టార్ వైశాల్యము 6 నిమిషాల్లో అది ప్రయాణించిన ప్రదేశ వైశాల్యం అంటే సెక్టార్ వైశాల్యము A is equals to θ/360 degrees into πr² అండి. టీటా అంటే 36 డిగ్రీలు బై కింద 360 డిగ్రీలు, పై అంటే 22/7 అవుతుంది, r² అంటే 7 into 7 అవుతుంది. ఒక 7 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 10 వచ్చింది. 154/10 అంటే 15.4 చదరపు సెంటీమీటర్లు అవుతుంది మిత్రులారా. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ బ్యూటీ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటి అంటే 6 నిమిషాల్లో నిమిషాల ముళ్ళు కదిలిన ప్రదేశమంతా కూడా సెక్టార్ అవుతుంది. ఆ సెక్టార్ కోణము 1 నిమిషానికి 6 డిగ్రీలు అయితే 6 నిమిషాలకు 36 డిగ్రీలు అవుతుంది. ఈ సెక్టార్ కోణం తెలిస్తే చాలా ఈజీ ప్రాబ్లం.
ఆ సెక్టార్ కోణము తెలియాలి అంటే గడియారం కాన్సెప్ట్కి వెళ్ళాలి, లేదా ఇక్కడ నేను మీకు చెప్పడం జరిగింది. మొత్తము గడియారం చుట్టూతా 360 డిగ్రీలు ఉంటే దానిని 12 సమాన భాగాలుగా విభజిస్తే అంటే నిమిషాల ముళ్ళు 5 నిమిషాలకి 30 డిగ్రీల కోణం చేస్తుంది, 1 నిమిషానికి 6 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అండి. ఇక్కడ కూడా వ్యాసార్థం ఇచ్చారు, 10 నిమిషాలు అనే టైం స్పేస్ ఇచ్చారు. ఇంతకు ముందు ప్రాబ్లంలో అయితే 6 నిమిషాలు. ఇక్కడ సెక్టార్ కోణం కనుక్కోవడం ఒక్కటే మిగిలింది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ R = 14 సెంటీమీటర్లు, 10 నిమిషాల సెక్టార్ కోణము θ = 10 × 6 డిగ్రీస్ అండి. ఇక్కడ ఎందుకంటే ప్రతి నిమిషానికి 6 డిగ్రీలు చేస్తుంది కాబట్టి θ తెలిసింది, వ్యాసార్థం తెలిసింది. ఇక వైశాల్యం కనుక్కోవడం చాలా సులువు. సింపుల్ క్వశ్చన్. సెక్టార్ వైశాల్యం θ/360 degrees × πr². θ అంటే 60 degrees, ఇక్కడ 360 degrees, ఇది 22/7, ఇది 14 × 14, 7 2 14, 60తో క్యాన్సిల్ చేస్తే 10, 2 5, 2 11. ఓకేనా? చూడండి, 22 × 14 అంటే 28, 28. 308/5, 308/5 అంటే 5 6 30, 5 ఎక్కం 5, మళ్ళీ 3 మిగులుతుంది, 5 6 30 చదరపు సెంటీమీటర్. వెరీ సింపుల్ క్వశ్చన్. సేమ్ మోడల్ క్వశ్చన్స్ 2 ఇచ్చాను మీకు. వృత్త వ్యాసార్థం ఇచ్చారు, వైశాల్యం ఇచ్చారు, అయినా ఆ వృత్త చాపరేఖ పొడవు ఎంత అన్నారు. సింపుల్. వైశాల్యానికి వ్యాసార్థానికి చాపరేఖ పొడవునకు మధ్య ఉన్న సంబంధం ఏమిటండి? A = ½ LR. ఇక్కడ నుంచి L కనుక్కోవాలి. 2A = L × R, L = 2A/R. ఇక్కడ Lని సబ్జెక్ట్ చేసుకోవడమే, అంతేనండి. ఇవ్వండి సెక్టార్కు సంబంధించిన మోడల్స్.